ఏడాది ప్రజాపాలన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించింది సర్కార్. ఏడాది కాలంలో గత 10 ఏళ్ల రుణాలకు చెల్లించిన కిస్తీలు వడ్డీలకే ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నామని చెప్పింది ప్రభుత్వం. ఏడాదిలో తెచ్చిన కొత్తగా 52,118 కోట్లు తెచ్చామని వివరించింది. ప్రతిష్టాత్మక స్కీంలకు 61,194 కోట్లు వెచ్చించామని ప్రకటించింది ఆర్థిక శాఖ. రైతుల సంక్షేమానికి 50,000 కోట్ల ఖర్చు చేయగా 2 లక్షల రుణమాఫీ కోసం 20,617 కోట్లు కేటాయించామని వెల్లడించింది. ఏడాది పాలనపై కీలక విషయాలు వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసిన అప్పుల చెల్లింపులు, మిథ్తీలు, సంక్షేమ పథకాలు, ఇతర అంశాలకు సంబంధించి వివరాలు ప్రకటించింది. ఏడాది కాలంలో చేసిన అప్పుల కంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తీలు, మిథ్తిలే ఎక్కువగా చెల్లించింది. 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం 52,118 కోట్లు కొత్తగా అప్పులు తీసుకుంది. ఇదే వ్యవధిలో 64,516 కోట్లు రీపేమెంట్లు, అసలు వడ్డీలు కలిపి కిస్తీలు తిరిగి చెల్లింపులు చేసింది. అంటే నెలకు యావరేజ్ గా 5,000 కోట్ల అప్పు చేస్తుంటే అంతకుమించి 6,000 కోట్లకు పైగా కిస్తీలకు, మిత్తీలకు కడుతోంది ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లోనూ కొన్ని ముఖ్యమైన స్కీమ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు, కిస్తీలన్నీ కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు అవరోధాలుగా మారాయి. అయినప్పటికీ గత ప్రభుత్వం చేసినట్టుగా ఇష్టారాజ్యంగా అప్పుల జోలికి వెళ్లకుండా కాంగ్రెస్ సర్కార్ కొంత నియంత్రణ పాటించింది. కేవలం ప్రతి నెల జీఎస్డీపీ పరిధిలో అనుమతించిన ఆర్బీఐ అప్పులు తప్ప బయట ఎలాంటి అప్పులు చేయలేదు. ఇక ప్రతిష్టాత్మక పథకాలకు ఏడాది కాలంలో 61,194 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ సర్కార్ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసింది. రాష్ట్రంలో 25.36 లక్షల రైతు కుటుంబాలకు 20,617 కోట్లు చెల్లించింది. రైతుల సంక్షేమం, అభివృద్ధికి 57,000 కోట్లు ఖర్చు చేసింది. రుణమాఫీతో పాటు పెట్టుబడి సాయం, పంటల బీమా, రైతు బీమా, పంట నష్ట పరిహారానికి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, సన్నవడ్ల బోనస్ కు భారీగా నిధులను ఖర్చు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు నష్టపరిహారంతో పాటు బాధితులకు సాయం అందించేందుకు 260 కోట్లు కేటాయించింది. మహాలక్ష్మి, గృహజ్యోతితో పాటు యువ వికాసాన్ని అమలు చేశారు. వీటితో పాటు చేయూత, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ, 500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత గృహ విద్యుత్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, బియ్యం సబ్సిడీ, స్కాలర్షిప్స్, డైట్ ఛార్జీల పెంపు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఇలా అన్ని పథకాలకు కలిపి 61,194 కోట్లు ఖర్చు చేసింది. బీసీ, మైనార్టీలకు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి నవంబర్ నాటికే 9,888 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ తారీఖున జీతాలు వేయడం, గత ప్రభుత్వం బకాయి పెట్టిన 1,00,000 కోట్ల బిల్లులను కూడా క్రమ పద్ధతిలో చెల్లిస్తున్నట్లు తెలిపింది.